వ్యక్తిని అక్రమ తొర్రూరు చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత మోసం దగ చూడలేదు అంటూ కన్నీళ్లతో బాధ వ్యక్తం చేశారు. ఎన్నిక విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని, తనను మరియు భార్యను అక్రమంగా అరెస్టు చేశారని, మున్సిపాలిటీలో అభ్యర్థుల కోసం చేసే ప్రయత్నాలు విఫలంగా చేశారు అని తెలిపారు. అప్లై చేసుకున్నది వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా పిటిషన్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో ఇచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తలేదు. ఇవాళ ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గుంజి కాంగ్రెస్ పార్టీతో సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చింది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం? మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను తీసుకొచ్చి నేను దౌర్జన్యంగా చేస్తాను. నాకైతే బాధ ఉన్నది, నాకు ఏడుపు వస్తున్నది. అసలు రాజకీయాల్లో ఉండాలన్నా, రాజకీయాల నుంచి తప్పుకోవాలన్నా అనిపిస్తుంది. నాకైతే ఇంత గోస, ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తుంటే ప్రజలు పాపం సంతోషంగా ఉన్నారు. కార్యకర్తలు కూడా రాత్రింబోలు కష్టపడరండి. మా కార్యకర్తల కష్టం చూస్తే అయితే నాకు బాధ అనిపిస్తారు. ప్రజలు